ఇది భారత్ ఇక దాని నిర్మూలన ఏంటో దాని అంతమేంటో చూసేదాకా ఖచ్చితంగా వదలదు. ఎందుకంటే ముందు నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్తూనే వచ్చారు, మేము దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తామే కానీ చూస్తూ ఊరుకోం, కానీ ప్రత్యేకించి మాకు అక్కడ పౌరుల మీద ఉగ్రవాదం మీదే మా లక్ష్యం అని చెప్తున్నా పాకిస్తాన్ ఇంకా దానికి కుయుక్తులు ఇంకా అన్నిసార్లు మనం ఇంకా ఆ దేశం పేరు తెలుసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అంటే ఇప్పుడు సహజంగా ఎలా చూడాలి సార్ ఇంకా ఆ ఉగ్రవాద నిర్మూలనకి ఇంకా ఇంకా ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోవాలంటారు? సార్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు శిబిరాలు ఒక స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈలుగా ఉన్నాయి అన్నది కల్నల్ ఖురేషీ గారు, వింగ్ కమాండర్ సింగ్ గారు చాలా స్పష్టంగా ఒక టేబులర్ ఫార్మాట్ లో 21 స్థావరాలు ఉన్నాయి, 9 స్థావరాలు మేము లేపేశాం, ఇంకా 12 స్థావరాలు ఉన్నాయి అని ఆ వీడియోలు హఫీజ్ సయ్యద్, ఇది ఇంటర్నేషనల్ ఉగ్రవాది, ఐక్యరాజ్య సమితి చెప్పిన ఉగ్రవాది, అక్కడ అంత్యక్రియలో పాల్గొంటూ ఓపెన్ గా కనపడుతున్నాడు. సరే మజూర్ అజర్ అదే స్పష్టంగా కనపడ్డా లేదా? కనపడ్డా. అంతర్జాతీయ సమాజం మొత్తం చూశారు కదా, మొత్తం ప్రపంచ దేశాలు చూశారు కదా. మరి ఈ రోజు ఐఎంఎఫ్ ఏ రకంగా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చిందండి? ఏ కోలమానాలతో వాళ్ళకి ఫండ్స్ ఇచ్చిందంటే పోరాడతామని భారత్ విజ్ఞప్తి చేస్తే ముందుగానే చెప్పింది. నా పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ నా సమాధానం ఏంటంటే, అంత ఓపెన్ గా కనబడి అనేక వాళ్ళ యొక్క పాత్రికేయుడు డానియల్ ను కూడా చంపేశారు ఒక అతన్ని దాడిలో మనం చంపేసినాం. ఇజ్రాయెల్ దేశం వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ధన్యవాదాలు యూరోపియన్ దేశాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు అతను చంపేశారండి. ఒసామా బిన్ లాదెన్ పట్టుకుంది ఎవరు? అమెరికా వెళ్ళి పాకిస్తాన్ లోకి వెళ్ళి పట్టుకొని చంపేసి తీసుకొచ్చారు కదా. ఇన్ని ఉన్నాయి పాకిస్తాన్ తెలిసినా సరే ఈ రోజు డబ్బులు ఎందుకు ఇచ్చారంటారు? ఐఎంఎఫ్ డబ్బులు ఎందుకు? ఎందుకంటే పైన ఉగ్రవాదులు పోవాలనే వాళ్ళు ఉన్నారు, లోపల ఉగ్రవాదులు పెంచి పోషించే బ్యాచ్ ఉన్నారు. ఇది సమస్య. ఇప్పుడు అదే ధైర్యం చూడు, మేలమేయుండు, పొట్ట విప్పు చూడు, పురుగులుండు అని బయటికి మాత్రం షుగర్ కోటింగ్ ఇస్తున్నారు. ఉగ్రవాదులు పోవాలి, ఉగ్రవాదులు సమాజం. మనం ఎన్ని దశాబ్దాలుగా అండి, ఎన్ని దశాబ్దాలు ఉగ్రవాదులు మా దేశాన్ని చేస్తారంటే అభిప్రాయాలు ఉగ్రవాదులు కాదు, వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు అని చెప్పింది బెస్ట్. ఈ కోనా బెస్ట్ ఒప్పుకోలేదు. ట్విన్ టవర్స్ కూలాక్ గానీ అప్పుడు ఉగ్రవాదం అంటే ఏంటో అర్థమైంది. ఉగ్రవాదం అంటే ఏంటి? ఆ ఉగ్రవాదం మీద దాడి చేస్తారు మొదలు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 20 ఏళ్ళు కబ్జా చేశారు. ఏం చేయగలిగారండి? మళ్ళీ వదిలి పారిపోయారు. లక్షలాది కోట్లాది ఎమ్యునిషన్స్, బుల్లెట్స్, గన్స్ అన్ని వదిలేసి పారిపోయారు. అవి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రోజు అవన్నీ ఉపయోగిస్తున్నారు. ఎవరు ఉపయోగిస్తున్నారండి? ఈ రోజు వాళ్ళు ఉపయోగించినటువంటి డ్రోన్లు మనం చూపిస్తున్న డ్రోన్లు ఎక్కడ ఇవ్వండి? టర్కీ, చైనాయి. టర్కీ ఎందుకు ఇచ్చిందండి? చైనా ఎందుకు అమ్ముతుందండి? పాకిస్తాన్ ఒసామా బిన్ లాదెన్ పట్టుకుంది పాకిస్తాన్ లోనే కదా ఉగ్రవాదిని. అటువంటి ఉగ్రవాదిని పోషిస్తుంది చైనాకు తెలియదా? టర్కీకి తెలియదా? పలానా దేశాలకు తెలియదా? ఈ రోజు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరండి? యుక్రెయిన్ వెనకాల ఉన్నది ఎవరండి? యుక్రెయిన్ డబ్బులు ఎవరిస్తే ఎవరైతే యుక్రెయిన్ అసలు నిలబడగలదా? ప్రపంచ శక్తి అయినటువంటి రష్యా ముందు యుక్రెయిన్ నిలబడగలదా? ఒక వారం నిలబడలేదు. అలాంటిది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు నిలబడుతుంది. ఎలా కనబడుతుంది? ఎవరున్నారు దాని వెనకాల? దానికి ఫండ్స్ ఇస్తుంది ఎవరు? ఆయుధాలు ఇస్తుంది ఎవరు? సో ఎన్ని మనకి అపరచాయకుడు నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఎందుకంటే మనకి షుగర్ కోటింగ్ గా బయటకు వచ్చి మీకు సపోర్ట్ ఉన్నా అనే బ్యాచ్ ఉన్నారు, కింద సపోర్ట్ ఇచ్చే బ్యాచ్ ఉన్నారు. అందుకని జాగ్రత్తగా అంతర్జాతీయంగా దౌత్యపరంగా ఒకరికొకరు చెక్ పెట్టుకుంటూ జాగ్రత్తగా మిగతా వాళ్ళని ఇన్వాల్వ్. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న కోనే, మనం ఉమ్మేస్తే కాంగ్రెస్ ఉమ్మేస్తే పోతారు. కాకపోతే వాళ్ళకి కనుక అంతర్జాతీయ సమాజం ఇంకా ఎక్కువ సహకరిస్తున్నారు, ఇంకా ఎక్కువగా సహకరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంకా డ్రోన్లు, ఇంకా లేటెస్ట్ మిసైల్స్ అన్ని వాళ్ళకి అందించారని అందించి అప్పుడు ఈ యుద్ధం ఆగదు. ఇది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. అందుకని ఎన్ని తెలుసు మనకి, బయటికి చెప్పేది ఒకటి, చెప్పండి ఒకటి, అన్ని తెలుసు. కాబట్టి జాగ్రత్త దౌత్యపరంగా ఈ రోజు మన విదేశాంగ మంత్రి కూడా అన్ని దేశాలతో మాట్లాడుతూ అనుక్షణం చెప్తూ మేము ఎందుకు ఇచ్చేస్తున్నాం, ఇది చేయవలసి వచ్చింది అని చెప్పి వాళ్ళు కన్విన్స్ వాళ్ళు కూడా మనం ఒప్పుకునే విధంగా చేసి వాళ్ళ నుంచి సహకారం తగ్గే విధంగా చేసి అన్ని రకాలుగా వాళ్ళు నిర్వహణ చేసి, అలాగే పాకిస్తాన్ కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నాం. అంతర్గతంగా కావచ్చు, బాహ్యంగా, ఆర్థికంగా కావచ్చు, నీళ్లపరంగా కావచ్చు, లేకపోతే వాణిజ్య పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రజానికంలో కూడా చీలిక వస్తుంది. బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూను, అలాగే సింధు, అలాగే ఈ పంజాబ్ ప్రావిన్స్ మధ్య గొడవలు, రకరకాల సమస్యలు ఉన్నాయి, అంతర్గత సమస్యలు ఉన్నాయి. అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు అందరూ రోడ్ల మీద ఉన్నారు, మా నాయకులు బయటకు తీసుకురమ్మని. ఆర్మీలో కూడా 2-3 గ్రూపులు అయినాయి. సో ఎన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ జాగ్రత్తగా చేస్తూ మనకి తక్కువ డ్యామేజ్ లో మనం చేయవలసినటువంటి చేసే విధంగా ఉగ్రవాదుని భారతదేశం మీద పదే వస్తున్నట్టు ఉగ్రవాదుల్ని నశింపజేసే విధంగా, అలాగే ఈ స్టేజ్ కి వచ్చింది కాబట్టి నౌ ఇట్స్ ద టైమ్ టు డిసైడ్. ఆర్యా పార్కి లడాయి అయ్యే డిసైడ్ చేసుకోవాలి. అది ప్రభుత్వం తెలుసు.
అది ఏ రకంగా చేస్తారు, ఎలా చేస్తారో చాణుక్యులైనటువంటి నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఆయన ఎలా చేస్తారో చూద్దాం. ఎన్ని ముక్కలతో పాకిస్తాన్ ముక్కలయ్యే పరిస్థితి తప్పనిసరిగా అవుతుంది. లేట్ అవ్వచ్చు, వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. అంతేగాని మనకున్న కోనా బ్యాచ్ ఉన్నారు. రాఫేల్ యుద్ధ విమానం పడకుండానే పడిపోయిందని చెప్పేసి ఇక్కడ పేపర్లోను వేసే హిందూ లాంటి పేపర్లు, వైర్ లాంటి పేపర్లు ఉన్నాయి. ఈ దేశద్రోహులు బ్యాచ్ ఉన్నారు. అలాగే సోషల్ మీడియా అక్కడ డిఫెన్స్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే CNN పాత్రికని అడిగారు, రాఫేల్ యుద్ధం పడిపోయింది, పడగొట్టేశారు కదా అంటే, అవును నేను పడగొట్టేశామని. మరి ఆధారాలు ఏవి అంటే, అదిగో భారతదేశంలో సోషల్ మీడియాలో చూపిస్తారు చూడండి, అక్కడ ఉన్నాయి ఆధారాలు, అక్కడ పేపర్లో చూపిస్తారు చూడండి. ఒక్కటి పడలేదు, చేయలేదు. ఇక్కడ దేశద్రోహులు తయారయ్యారు. ఈ దేశద్రోహులకి బుద్ధి జ్ఞానం ఉండాలి. సిగ్గు తెచ్చుకుంటే సరిగ్గా ఉండడం లేదు ఈ దేశంలో. లేకపోతే పోండి, మీరు కూడా పాకిస్తాన్ మీద ప్రేమగా ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిసావండి అక్కడ. అంతేగాని ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో గాలి నీళ్లు పిలుస్తూ దేశద్రోహులుగా తయారవద్దు. సో ఎన్నిటిని మనం చూసుకోవాలి. వాళ్ళకంటే వీళ్ళతోటి ఎక్కువ ప్రమాదం. మొక్కలు అవటం మాత్రం పక్క. ఇప్పుడు అవుతా, రేపు అవుతా, టైం పడుతుంది. కానీ మొక్కలు అవటం మాత్రం పక్క. ఈ ఉగ్రవాదానికి చర్మగీతం మాత్రం పాడతామండి. డెఫినెట్ గా అండి. అంటే సమయం వచ్చింది కూడా పాకిస్తాన్కి కాదు, మీరు చెప్పినట్టుగా ఎవరైతే బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారో, పైకి ఏదో నీతి మాటలు చెప్తూ వెనకాల ఎవరైతే మద్దతిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెంపపట్ల డెఫినెట్ గా సమాధానం చెప్పే టైం దగ్గరికి వచ్చిందని చెప్పుకోవాలి. చిట్టిబాబు గారు సమయం అవుతుంది, చెప్దాం అనుకుంటే ఫైనల్ గా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? చెప్పేది 45 నిమిషాలు ఏమి ఇప్పుడు నేను వెళ్ళొచ్చి పంపించాను, ఒకసారి చూపిస్తే మీకు ఆడియన్స్ చూపిస్తే దాంట్లో ఉన్న రహస్యం చెప్తారు. దాంట్లో పంపించండి, మీరు ప్లే చేస్తాం, తర్వాత ప్లే చేస్తాం. మీరు పంపిస్తే మాకు మేము ప్లే చేస్తాం తర్వాత. వాళ్ళ యొక్క మన సాధించింది, ఇప్పటి వరకు సాధించింది, ఇంకా సాధించాలి చాలా సాధించింది ఏంటంటే వాళ్ళని అష్టదిగ్బంధన కరెక్ట్ మాట పెట్టారు. అష్టదిగ్బంధనం అన్ని రకాలుగా వాళ్ళు బంధించడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు గతంలో ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ మన సరిహద్దు